హలో పీపుల్. చెన్నైలో నా బాల్కనీ గార్డెన్లో పావురాలు అయితే గుడ్డు పెట్టాయి అనమాట. యాక్చువల్గా బాల్కనీలో కొంచెం ర్యాకులు లాంటివి ఉంటాయి. వాటిల్లో నేను వేస్ట్ ఏమైనా ఉంటాయి కదా, కాటన్ బాక్సులు, అలాగే వైర్లు, ఏమైనా టూల్స్ అలాంటివి పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొన్ని పుల్లలు తెచ్చిపెట్టి గుడ్డు పెట్టుకున్నాయి. ఊరికనే పావురాలు వస్తుంటే ఏందబ్బా వస్తున్నాయి మన ఇంట్లోకి అని చెప్పి నేను ఎక్కి చూస్తే ఒక గుడ్డు అయితే పెట్టింది. 4 పుల్లలు మాత్రమే పెట్టి గుడ్డు పెట్టింది అనమాట. సో దీన్ని ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లోకి ఇంకా ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అపార్ట్మెంట్లో పావురాలు రాకూడదని చెప్పి చాలా 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 సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు. నెట్లు కట్టడం అలాంటివన్నీ. సో మన ఇంట్లోకి వచ్చిన పావురాన్ని మనమైతే తరివేయలేము, ఈ గుడ్డుని మనం పారేయలేము కూడా. సో అలా పారేయడం ఎందుకని చెప్పి నేనైతే మన కుండీల కింద పెట్టుకుంటాం కదా, ప్లాస్టిక్ ట్రే, వాటర్ లీక్ అవ్వకుండా, ఆ ట్రేలో కొంచెం మాస్ పెట్టి గుడ్డునైతే ఇలా జాగ్రత్తగా పెట్టి దీన్ని మా రేకులకు అవతల అంటే బయటకు వెళ్ళిపోయేలాగా, అంటే పావురాలు బయటకు రాకుండా బయట నుంచే ఆ గుడ్డుని పొదుక్కునేలాగా అయితే ఏర్పాటు చేశాను. ఇప్పుడు చూస్తున్నారా, దీనిలో అట్టపెట్టిలో కొన్ని కాగితాలు పెట్టి మధ్యలో ఆ ట్రేని గుడ్డును కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికోసం ఆర్చిడ్స్కి గ్రో చేసే మాస్ చాలా మెత్తగా ఉంటుంది, దానిలో పెట్టి దీనికి 2 హోల్స్ వేస్తున్నాయి. ఇప్పుడు హోల్స్ వేసి కమ్మి కడతాను అనమాట. అంటే ఈ ట్రే అనేది జారిపోకూడదు కిందకి. ఏదైనా గాలి వచ్చినా అలాంటివి జరిగినప్పుడు ట్రే కింద పడిపోకుండా ఉండేదానికోసం ఈ ట్రేకి కూడా నేను 2 హోల్స్ వేసి దీన్ని లోపల, అంటే ఏదైతే అట్టపెట్టి పెడుతున్నానో ఆ అట్టపెట్టికి కూడా ఈ ట్రేని టై చేశాను అనమాట. అంటే అట్టపెట్టిలో కూడా ఈ ట్రే కదలదు. అంతేకాకుండా అట్టపెట్టికి కూడా 2 హోల్స్ వేసి దాని నుంచి ఒక తీగ లాగి అవుట్ సైడ్, అంటే మేము పైన బాల్కనీ పైన ఒక చిన్న రేకు లాంటిది అరేంజ్మెంట్ చేసుకున్నాం అనమాట, ఎండ లోపలికి పడకుండా. ఎండ కాదు, వాన నీళ్ళు పడకుండా. సో ఆ ట్రేని తీసుకెళ్ళి ఆ రేకుల మీద సందు ఏదైతే ఉందో ఆ సందులో నుంచి దూర్చేసి బయట వైపు దానికి గుడ్డు కనబడేలాగా పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే హ్యాపీగా వచ్చి గుడ్డు పెట్టుకున్నాయి చూడండి. ఇలాగా ఆ ట్రేకి ఎంతైతే సరిపోతుందో అంత సందు అయితే ఉంది. సో ఆ సందులో నుంచి అయితే నేను దూర్చేసి బయట వైపుకి గుడ్డుని బయటికి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టేశాను. అవి ఇప్పుడు వచ్చి జాగ్రత్తగా పొదుక్కుంటున్నాయి అన్నమాట. సో మనం వాటిని నాశనం చేయలేం కదా. ఎప్పుడూ కూడా తెలిసి మనం ఏ తప్పు చేయకూడదు. అవి ఏదో గుడ్డు పెట్టుకున్నాయి తెలియక. సో వాటిని మనం డిస్ట్రాయ్ చేయకూడదు. కొంతమంది ఏమన్నారంటే బయట భారీ అన్నారు, నాకు మనసు ఒప్పలేదు. మనం ఏదైనా ఒక పుణ్యం చేస్తే అది మనకు తిరిగి, ఆ పుణ్యం మనకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు చేరుతుంది అనేది నా నమ్మకం. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్